సమయం ముందు అసమయం ముందు సువార్త. మా సంఘంలో ఎప్పుడో మాట చెప్తాను, క్రీస్తు హృదయంలో ఉంటే దాని పేరు క్రిస్మస్. క్రీస్తు కొరకు శ్రమపడే బతుకునికి వస్తే అది గుడ్ ఫ్రైడే. శ్రమంలో కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడే తత్వం నీకుంటే అది ఈస్టర్. ఈ మూడు ప్రతిరోజు ఉండాలి మనకి. నీకు ఇంకా క్యాలెండర్ ఏందిరా అమాయకుడా? పదా దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. ప్రతిరోజు క్రీస్తుని హృదయంలో ఉండాలా వద్దా? క్రీస్తు కొరకు శ్రమ పడాలా వద్దా? శ్రమంలో కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడాలా వద్దా? దట్స్ ఆల్. ఇప్పుడు ఆచార సంబంధమైన భక్తులు ఏమిటండి, సిలువలో ఆ టైంలో ఒక 40 రోజులు వీళ్ళు అసలుకి మొక్క ముట్టుకోరు, ముగ్గేయరు. ఆ 40 రోజులు అంటే అసలు బైబిల్లో భక్తులందరూ ఓడిపోతారు వీళ్ళ ముందు. నేనట కోప్పడితే ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏదో పేరు మీద 40 రోజులు మంచిగా భక్తి చేస్తే నీకేంటి నొప్పి, వాళ్ళ మీద పడతావు అనవసరంగా అని నా మీదకి వచ్చాడు. నేను అన్నాను, అన్నా 40 రోజులు వాళ్ళు మంచిగా భక్తి చేసినందుకు నాకు బాధ ఏమిటన్నా, 41 రోజున సెలరైపోయినందుకు బాధ. నువ్వు 40 రోజులు ప్రాక్టీస్ చేసావుగా, కంటిన్యూ చేయవా? మరి మాంసం లేకుండా బతికావుగా, ముగ్గెట్టకుండా బాగానే ఉన్నావుగా, ఆ 40 రోజులు పువ్వు ఎట్టలేదుగా. మరి 41 రోజులు ఎందుకు చెలరేగిపోతున్నావు బేబచ్చంగా? అటు సమాధిని అలంకరించావు, నువ్వు అలంకరించుకున్నావు. మన ఏ బ్యాచ్ ఏసు రక్తం చేయం, పేడ తట్ట, ముగ్గు బుట్ట, చీపురు కట్ట ఇవన్నీ వేసుకుని సమాధి మీద పడితేవి. దానికి సున్నం వేసి దాన్ని అలంకరించి సేమ్ నువ్వు కూడా అట్ట తయారయ్యావు. సమాధిని అలంకరించావు, నువ్వు కూడా అలంకరించబడ్డావు. ఎందుకంటే అనుభవం ఒకటే కదా. కాస్త రోషం రావాలి క్రైస్తవుడికి. దేవుని ఆత్మ చెత్త నింపబడ్డవాడు అయితే దేవుని ఆత్మ నిన్ను ఇలాంటి చెత్త, ఇలాంటి దరిద్రం, ఇలాంటి ఆచారాలు మునిగి తేలటానికి ఆయన నిన్ను నడిపించడు. నువ్వు పొందింది ఏదో ఒక ఆత్మ పొంది ఉంటావు, వేరొక ఆత్మ పొంది ఉంటావు, ఎక్కడో మోసపోయి ఉంటావు. నువ్వు దేవుని ఆత్మ చెత్త నింపబడితే సమయం అందు అసమందు ప్రయాసపడే తత్వం ఇవన్నీ వస్తాయి నీకు.